హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వనిత కేక్స్ అండ్ వ్లాగ్స్. ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు ఏమైందని చెప్పి. నాకైతే మానిటైజేషన్ అనేది 22న అయిపోయింది జాన్. కానీ ఇప్పటికొచ్చి ఎటువంటి అమౌంట్ కూడా మనకి జనరేట్ అనేది అవ్వలేదు. ఎర్న్ సింబల్‌లోకెళ్తే 0 అనే చూపిస్తుంది. నేను ఎన్ని వీడియోస్ చేస్తున్నా వ్యూస్ వెళ్ళిపోతున్నాయి షార్ట్స్‌కి, అలానే లైక్స్ వస్తున్నాయి. కానీ ఎటువంటి అమౌంట్ కూడా రాలేదు. 1K, 11K, 12K అలానే 4,00,000 వ్యూస్ కూడా వెళ్ళింది ఈ మధ్య కాలంలోని మానిటైజేషన్ అయిన తర్వాత. కానీ ఎటువంటి అమౌంట్ అయితే నాకు జనరేట్ అవ్వలేదు. మనం ఏదైనా వీడియోస్ కానీ ఏదైనా చేసామంటే దానికి మనకి అమౌంట్ వస్తేనే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది తర్వాత వీడియోస్ చేయాలంటే. వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి, కానీ ఎటువంటి అమౌంట్ కూడా నాకు జనరేట్ అవ్వలేదు. ఇంకా నేనైతే కొంతమందిని కనుక్కోవడం జరిగింది. యూట్యూబ్లో చాలా మందికి అయితే నేను మెసేజ్ చేశాను, కానీ ఎవరు కూడా రిప్లై ఇవ్వలేదు. నాకు తెలిసిన ఆర్ఎం చాకోట్రీ ఆవిడైతే నాకు రిప్లై ఇచ్చారు. నాకు ఫస్ట్ ఆర్ఎం చాకోట్రీ ఆవిడే నాకు రిప్లై ఇచ్చేలా అయితే చెప్పారు. నాకు ఇలా అయ్యిందండి, నేను మీకు ఇది ఇప్పుడు వరకు ఏమైతే చెప్పానో నేను అలానే ఆవిడకి కూడా చెప్పాను. అయితే అలా ఏమీ లేదు, మనకి వ్యూస్ వస్తే అమౌంట్ వస్తుంది, మీకు ఎందుకు రాలేదో మరి నాకు తెలియలేదు అని అన్నారు. ఆ తర్వాత ఏంటి అంటే మనకి 4,000 అవర్స్ కంప్లీట్ అవ్వాలి, లేదంటే 100,00,000 వ్యూస్ ఏదో నాకు సంథింగ్ అంత ఐడియా లేదు. 4,000 వాచ్ అవర్స్ మాత్రం కంప్లీట్ అవ్వాలని మాత్రం నాకు తెలుసు. ఇంకా అప్పుడే మనకి యాడ్సెన్స్ నుంచి పిన్ వస్తుందంట. మనకి $10 అయిన తర్వాతే పిన్ అనేది వస్తుందంట. ముందే వచ్చేసాక మనకి డాలర్స్ పెరిగాక అమౌంట్ అనేది రావడం జరగదు. నాకేమనుకున్నానంటే ముందే మానిటైజేషన్ అయిపోయినట్టే యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చేస్తుంది, ఆ తర్వాత మనకి అమౌంట్ అనేది $10 అయిన తర్వాత మనకి అమౌంట్ అనేది మన బ్యాంక్ వస్తుందని అనుకున్నాను. కానీ అలా కాదు, మానిటైజేషన్ అయ్యింది అనగానే స్టాప్ చేసేకోకుండా వీడియోస్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండాలి. అలా కంటిన్యూ చేసిన తర్వాత అప్పుడు $10 అనేది వచ్చాక మనకి అప్పుడు $10 వచ్చిన తర్వాతే మనకి అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది అంటే అప్పుడు వరకు అమౌంట్ అనేది జనరేట్ అవ్వదు. ఆ విషయం ఆవిడ నాకు చెప్పారు. మళ్ళీ అది అయిన తర్వాత కూడా మన షిఫ్ట్ కోడ్ ఏది ఉంటుంది మన బ్యాంక్ది, అది మనం అక్కడ అప్లై చేస్తేనే మనకి ట్రాన్స్ఫర్ అవుతుందంట ఇండియన్స్ కరెన్సీలో అని తను చెప్పారు. అంతా అయిపోయింది. నాకు మళ్ళీ మా చెల్లి మొన్న ఒక ఆవిడనే కనుక్కోవడం ఎందుకు, ఒక ఇద్దరు ముగ్గురిని కనుక్కుంటే మనకు తెలుస్తుంది కదా ఏంటనేది అని చెప్తే, పేరు అయితే చెప్పను ఛానల్ పేరు, కానీ ఆవిడకి ఫోన్ చేశాను. మీకు పైన స్క్రీన్ రికార్డ్ కూడా ఇస్తాను. ఆర్ఎం చాకోట్రీ ఆవిడ ఎప్పుడైతే చెప్పారు, ఈవిడ ఎప్పుడు చెప్పారో కూడా నేను డేట్స్ మెన్షన్ చేస్తాను చూడండి. ఫస్ట్ నేను ఆర్ఎం చాకోట్రీదే విన్నాను, ఆ తర్వాత ఈవిడ కూడా అవే చెప్పారు. కానీ అవి చెప్పినందుకు మనకు ఛార్జెస్ తీసుకుంటామని చెప్పారు. నాకైతే జెన్యూన్ కదా, మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ కన్నా ఆ సబ్స్క్రైబర్స్ కొంచెం తక్కువగానే ఉన్నారు, ఇంకా జెన్యూన్ ఏమో బాగా చెప్తారు అనుకుని నేను చేశాను. అమౌంట్ అయితే అనుకోలేదు నేను అసలు. అంటే అమౌంట్ తీసుకోవచ్చు, దేనికి కొంచెం ఏదైనా మన గురించి కష్టపడితే తీసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ తీసుకోవడం నాకు అయితే పెద్దగా నచ్చలేదు. ఇంకా లాస్ట్లో అయితే అమౌంట్ అయితే తీసుకోలేదు, కానీ ఏమైందో మీకు చూపిస్తా చూడండి ఈ స్క్రీన్ షాట్లో పైన. ఏంటి అంటే నార్మల్గా మనం వీడియోస్ చూస్తాం కదా మధ్యాహ్నం కూడా, అలానే వీడియోస్ చూస్తున్నాను. చూస్తునేటప్పుడు ఏంటంటే ఈ అమ్మాయిది ఒక వీడియో వచ్చింది. అంటే ఈ అమ్మాయి ఛానల్లో ఏంటంటే ప్రతిదీ కూడా టెక్కి సంబంధించి, అంటే మన యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, తర్వాత దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా చేసుకోవాలి, నాకు మానిటైజేషన్ ఎలా అయింది అలా చెప్తూ ఉంటుంది ఈ అమ్మాయి. ఇంకా అందుకని చెప్పి చిన్న ఇష్యూ ఉంది కదా, అడిగితే బాగుంటుంది అని లెక్కలో నేనైతే తనకి మెసేజ్ చేశాను అదే షార్ట్ కింద. ఇలా మానిటైజేషన్ అయ్యింది, ఇంకా అమౌంట్ రాలేదు, 4 months అయ్యింది, యాడ్సెన్స్ నుంచి పిన్ కూడా రాలేదు అని మెసేజ్ చేస్తే, ఇక్కడ కాదు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి అని చెప్పారు. ఇంక ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి అని చెప్పి తన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇచ్చారు మనకి. ఇంక ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి నేను మెసేజ్ చేయడం మొదలు పెట్టాను. ఇలా హాయ్ సిస్టర్ అని పెట్టాను, హాయ్ సిస్టర్ అని పెట్టారు. ఇంకా తర్వాత నేను నా ప్రాబ్లం ఏంటో చెప్పాను. తనేమో ఇంకా వైటీ స్టూడియోలోకి వెళ్ళి ఎర్న్ దగ్గర సింబల్ క్లిక్ చేసి అది స్క్రీన్ షాట్ పెట్టమని చెప్పారు, అది పెట్టాను. తర్వాత మన డిస్బోర్డ్ ఉంటుంది కదా, అది కూడా పెట్టమని చెప్పారు వైటీ స్టూడియోది, అది కూడా పెట్టాను. ఇంకా అన్నీ చూసిన తర్వాత ఆవిడ ఏం చెప్పారంటే నాకు తెలిసిందే చెప్పారు, 4,000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి, లేకపోతే 1,00,000 వ్యూస్ రావాలి, అది 100,00,000 వ్యూస్ రావాలి. ఇంకా అదే చెప్పారు. ఆర్ఎం చాకోట్రీ ఆవిడ కూడా అదే చెప్పారు. ఆర్ఎం చాకోట్రీ ఆవిడైతే నార్మల్గా చెప్పారు ఫ్రెండ్షిప్ కొద్దీ, తినైతే అలా కాదు, నేను మామూలుగా తిన కూడా అలాగే చెప్పింది అనుకున్నాను. లాస్ట్లో ఏంటంటే ఇలా ఇంకా అమౌంట్ పే చేయాలి అని చెప్పారు. దేనికి అమౌంట్ అంటే అది ఏదేదో కొంచెం పెట్టారు, మీకు వీడియోలో చూపిస్తా చూడండి. నాకు అవేమీ కూడా నాకు తెలియదు. ఇంకా అవన్నీ పెట్టి అవన్నీ చూడడానికి ఒక 15 minutes అవుతుంది చూడాలంటే, నాకు కొంచెం టైం టేకెన్ కదా, నేను కొంచెం ఛార్జ్ చేస్తాను అన్నారు. ఎంత పర్లేదు చెప్పండి అని చెప్పాను. అయితే 250 అని చెప్పారు.
అంటే ఇప్పటి వరకు నాకు తెలిసినవే కదా చెప్పారు. దీనికి అమౌంట్ పే చేయడం కరెక్ట్ కాదు. నాకైతే కరెక్ట్ కాదని అనిపించింది. ఇంకా ఫర్దర్‌గా అయితే ఇంక నేను చేస్తేనే కదా వ్యూస్ వస్తాయి, అమౌంట్ వస్తది. ఇంకా చెయ్యకముందు ఇంక తినేం చేస్తదిలే అని చెప్పి నేనైతే నా దగ్గర కొంచెం అమౌంట్ లేదండి. ఇంకా వద్దు నాకు అని చెప్పి పెట్టేసా. అమౌంట్ లేదు అనగానే తను ఏమీ అనలేదు. నాకైతే అది అనిపించింది. అందుకనే తన ఛానల్ పేరు గాని ఎక్కడ తీయట్లేదు. తన పేరు గాని, దాని ఇమేజ్ గాని ఎక్కడ నేను కూడా పెట్టలేదు. తను అంటే ఎవరు కూడా ఫ్రీగా చెప్పరులేండి. ఇప్పుడు కొంతమంది అయితే నార్మల్‌గా ఫ్రెండ్‌షిప్ గురించి చెప్తారు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు మనీ వస్తదనే కదా ఏదైనా పని చేస్తారు. వాళ్ళని నేను తప్పుగా పట్టట్లేదు. కాకపోతే ఏంటంటే ఇలా చేశారని చెప్తున్నాను. అంటే మనం చేసుకోవాలి. ఏదైనా కూడా బయట వాళ్ళకి అంత వేగా వెళ్ళకూడదు. నాకు అర్థమైందంటే యూట్యూబ్‌లో ఏవైనా చాలా ఉంటాయి. మనకి టైం లేక ఇలాగ తొందరపడి ఫోన్‌లు చేసి అడుగుతాం గానీ, లేదు అనుకుంటే మనం యూట్యూబ్‌లో చూసే ప్రతీది కూడా నేర్చుకోవచ్చు. ఇప్పటి వరకు నేను యూట్యూబ్‌లో చూసే చేసుకున్నాను. ఎవరిని అడగలేదు. ఎవరిని అడిగినా కూడా చాలా మంది ఏంటంటే, ఏంటి వీళ్ళు ఎదిగిపోతారని చెప్పి కూడా చాలా మంది అంత క్లియర్‌గా చెప్పరు. నాకు తెలిసి మనంతట మనం కష్టపడి ఏదైనా చూసుకొని చేయడం బెస్ట్ అని నా ఉద్దేశం. ఇంకేంటంటే ఇంకా అలా అయిపోయిన తర్వాత ఇంక వెంటనే కాల్ కట్ చేసి అదే మెసేజ్ ఆపేసాను చాట్ చేయడం. ఇంకా ఆవిడ కూడా ఇంకేం అనలేదు. డబ్బులు లేదు నా దగ్గర, ఇంకా ప్రస్తుతానికైతే అమౌంట్ లేదు సిస్ అని చెప్పి అన్నాను. ఇంకా తను కూడా ఏం అనలేదు. కాకపోతే మీకు చెప్తున్నాను, తొందరపడి ఎవరికి అంటే ఊరికి ఇవ్వద్దు. వారు చేసినందుకు ఇవ్వాలి. ఎందుకంటే మనకు తెలీదు, వాళ్ళు చేస్తారు ఇవ్వచ్చు. కాకపోతే మనది ఇదంతా తెలుసు కదా, ఇందులో ఏమీ చెప్పలేదు తను. తనకి అమౌంట్ అడగడం నాకు కొద్దిగా నచ్చలేదు. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఎవరు కూడా డబ్బులు మాత్రం ఖర్చు పెట్టాలి. ఇప్పుడు యూట్యూబ్ ఎందుకు చేస్తాం, మనం రూపాయి వస్తుందనే చేస్తాం. కానీ పక్క వాళ్ళకి డబ్బులు ఇచ్చింది ఎందుకు అన్ని చేసుకోవడం, ఇంకా అదైతే నాకు వేస్ట్ అనిపించింది. యూట్యూబ్లోనే అంతా కూడా ఉంటుంది, కొంచెం చూసుకొని అయితే చేసుకోండి. నాకు అమౌంట్ రాలేదు అంటే నేను చేయడం మానేస్తున్నాను, అందుకని అమౌంట్ రావట్లేదు. లేకపోతే ఖచ్చితంగా వస్తుంది. లాంగ్ వీడియోస్కి అమౌంట్ ఎక్కువ వస్తుంది, షార్ట్ వీడియోస్కి అంత రాదు. షార్ట్ వీడియోస్కి రీచ్ ఎక్కువ వెళ్తుంది. అంటే ఇప్పుడు ఏంటంటే షార్ట్స్ చాలా మంది చూస్తారు, లాంగ్ వీడియో అయితే చూడదు. అందులో ఏదైనా కంటెంట్ ఉండాలి, ఉంటేనే చూస్తారు, లేదంటే ఎవరు చూడరు కదా. ఇంకా నా ఛానల్కి అమౌంట్ వస్తే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక నుంచి లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. నాకు పిల్లలు ఉండటం వల్ల నేను ఇప్పుడు మైక్ పెట్టుకొని అయితే చేసేస్తున్నాను, కానీ ఏదైనా మనం చేసిన తర్వాత వాయిస్ ఇవ్వడానికి నాకు టైం సరిపోవట్లేదు. నాకు బోల్డ్ వీడియోస్ అనేవి ఉన్నాయి గ్యాలరీలో పెట్టడానికి, కాకపోతే వాయిస్ ఇవ్వడం అవ్వట్లేదు. అందుకని నేనైతే పెట్టట్లేదు. ఇప్పుడు మానిటైజేషన్ వరకు వచ్చి ఇప్పుడు ఆపేయాలంటే కొంచెం బాధ అనిపిస్తుంది. ఇంక అందుకని చెప్పి ఇక ముందు వీడియోస్ పెడదామని ట్రై చేస్తాను పెట్టడానికి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటి అంటే మనకి ఇప్పుడు వరకు వ్యూస్ వచ్చి ఉంటాయి కదా, మానిటైజేషన్ అవ్వక ముందు నాకు ఇన్ని 30 lakh వ్యూస్, 12 lakh వ్యూస్ వచ్చేసాయి, నాకు అమౌంట్ అయితే ఇంకా రాలేదు అని అనుకోకండి. మానిటైజేషన్ అయ్యే ముందు వరకు వ్యూస్ కూడా వాడు కౌంట్ చేయడు. దాని తర్వాత నుంచి వచ్చే వ్యూసే కౌంట్ చేస్తాడు. ఇప్పుడు 30 lakh వ్యూస్ వచ్చాయి కదా, మానిటైజేషన్ అయిన తర్వాత ఒక 100 మంది చూసినా కూడా అది కౌంట్ వస్తుంది. కానీ దానికన్నా ముందుదైతే కౌంట్ రాదు. ఓకేనా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మానిటైజేషన్ అయిన తర్వాత మాత్రం నాకు మనీ రావట్లేదని స్టాప్ చేయొద్దు. ఇక ముందు నుంచి వీడియోస్ కంటిన్యూ చేయండి, ఖచ్చితంగా అమౌంట్ వస్తుంది. అంతే, ఇంకా చెప్పాల్సింది అయితే ఏమీ లేదు. ఇంకా ఈ వీడియోలో చెప్పాల్సిందంతా ఆర్ఎం చాకోట్రి ఆవిడకైతే థ్యాంక్ యూ చెప్తాను. ఎందుకంటే తను కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల నేను కంటిన్యూ చేస్తున్నాను ఛానల్ అనేది, లేదంటే ఆపేద్దాం అనుకున్నాను. ఇంకా ఏంటి మనీ రావట్లేదని చెప్పి. థ్యాంక్ యూ అండి. భారతి గారు తన పేరు. తన కేక్స్ బాగా చేస్తారు, ఒకసారి ఆ ఛానల్ చూడండి, చాలా బాగుంటాయి కేక్స్ కూడా. స్క్రీన్ షాట్ షేర్ చేశాను అన్నాను కదా, నాకు కొంచెం భయం వేసింది, వాళ్ళు టెక్ ఛానల్స్ కదా ఏదైనా చేస్తారని చెప్పి నేనైతే అవి డిలీట్ చేసేసాను. నాకు అంత మొబైల్ గురించి అయితే నాకు తెలియదు. నాకు ఈ మధ్యనే ఎక్కువ వాడేది, పెళ్ళైన తర్వాతే మొబైల్ వాడేదని. అంత ముందు అయితే నాకు మొబైల్ అయితే వాడేదని కాదు. ఇంకా అందుకని చెప్పి నాకు అంత తెలియదు. ఏదైనా కావాలంటే మా చెల్లికి ఫోన్ చేసి అడిగితే తనైతే చెప్తుంది. ఇంకంతే అండి ఈ వీడియోకి. ఎవరిని అయితే నమ్మొద్దు, అంతే, ఇంకేమీ లేదు. ఇంకా టెక్ ఛానల్స్ అయితే వెళ్ళొచ్చు, మనీ కూడా ఇవ్వచ్చు, మనకి ఏదైనా వాళ్ళు హెల్ప్ చేస్తే ఇవ్వచ్చు. మనకు తెలిసిన దానికి అమౌంట్ అడిగితే అదైతే కరెక్ట్ కాదు. కానీ ఈవిడ ఎవరైతే ఉన్నారో నా దగ్గర అమౌంట్ లేదు అనగానే ఇంకా ఏమి అయితే ప్రెజర్ చేయలేదు. థ్యాంక్ యూ అండి. ఆ అమ్మాయికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎవరైనా డబ్బుల కోసమే కదా పనిచేస్తారు. ఇంకైతే ఈ వీడియోకి ఇంకా నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో కేక్ వీడియోస్, బేకింగ్ వీడియోస్, అలానే డైలీ వ్లాగ్స్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.